పాల్గొన పూర్ణిమని మనం హోలీ పూర్ణిమగా చేసుకుంటాం. మనం పాల్గొన మాసంలో వచ్చినటువంటి పౌర్ణమిని హోలీ పండుగ దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో చిన్న పెద్ద వయసుతో తారతమ్యం లేకుండా ఎంతో అద్భుతంగా జరిగేటువంటి పండుగే హోలీ. ఆధ్యాత్మికతకు ఆరాధనా తత్వానికి సమన్వయ రూపమే హోలీ మహోత్సవ అంతరార్థం. ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే హోలీ. సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచే పర్వదినం హోలీ. ఫాల్గుణ పూర్ణిమను హోలీ పూర్ణిమగా వ్యవహరిస్తాం. అలాగే కాముని పున్నమి, కామదహనం, ఫాల్గుణోత్సవం అని కూడా పిలుస్తారు ఈ పండుగని. ఈ పండుగ ప్రస్తావన వివిధ పురాణాలతో పాటుగా హాలుడి గాథా సప్తశతి, వాత్సాయనుడి కామసూత్రములు, కాళిదాసు మాళవికాగ్నిమిత్రం, దండి దశకుమార చరిత్రం తదితర కావ్యాల్లో విస్తారంగా కూడా వివరించబడి ఉంది హోలీ గురించి. విదేశీ యాత్రికులైనటువంటి ఆల్ బిరూని, నికోలే కాంటే భారతదేశంలో ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకునే హోలీ వేడుకను వసంతోత్సవంగా వర్ణించారు. హోలీ అనగానే మన మనసులో ముందుగా మెదిలేది రాధామాధవుల, రాధాకృష్ణుల జీవాత్మ పరమాత్మల సంయోగమే. బృందావనంలో వారి ఇరువురి ప్రణయ జీవనాన్ని కథలుగా చెప్పుకుంటున్నాం. వాటిలో హోలీ వైభవం అంతా కూడా గోచరించి మనల్ని తన్మయత్వంలో ముంచేస్తుంది. హిందువుల సంస్కృతి సంప్రదాయాలకు, ధార్మికతకు, ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు దర్పణం హోలీ. వసంతకాల ఆగమనం, కొత్త పంటల రాక, శీతగాలులు తొలగి వెచ్చని కిరణాలు సోయగంతో భానుడి ప్రకాశం, పున్నమి పవిత్రత, రంగుల విశిష్టత, అందరి మధ్య సౌభ్రాతృత్వం వెల్లివేయటమే వీటి అంతరార్థమే హోలీగా మనం చెప్పుకుంటాం. ఈ హోలీ పర్వంలో చూస్తూ ఉంటాం మనం హోలీ రోజున. హోలీ వెలుగుకు, మేలుకొలుపుకు, ఒక వ్యక్తిగత ఆకాంక్షలకు, ఆశయాలకు, సర్వ చైతన్య భావస్ఫూర్తికి ప్రతిబింబంగా గోచరిస్తుంది హోలీ. హోలికా పూర్ణిమను సంబంధించిన ఎన్నో కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి. తారకాసుర సంహారానికి కుమారస్వామి జన్మించడానికి వెనుక మన్మధుణ్ణి శివుడు దహించాడు. రతీదేవి ప్రార్థనకు చెల్లించిన శివుడు ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ. మరో కథ ప్రకారం హోలిక అనే రాక్షసి మరణించిన రోజును హోలీగా పున్నమిగా నిర్వహించుకుంటున్నాం మనం. ఆమె హిరణ్యకశిపుడి సోదరి అని కూడా కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఇలా ఎన్నో కథలు ఉన్నప్పటికీ ప్రధానంగా శ్రీకృష్ణునితోనే హోలీ ఎక్కువగా ముడిపడి ఉంది. ఈ రోజున చిన్ని కృష్ణుడు ఊయలలో ఉంచి ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్కళ, వంగ రాష్ట్రాల్లో దీన్ని డోలోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకూర్మంలో కూడా ఈ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. హోలీ రంగులు మనిషి ధార్మిక జీవనానికి మార్గదర్శులు. సప్తవర్ణాల సమ్మేళనమే తెలుపు. ఇది శాంతికి, సౌజన్యానికి ప్రతీక. కాంతిని పెంచేది ఎరుపు, భాగ్యాన్ని అందించేది పసుపు. వీటి విలక్షణతను అవగాహన చేసుకొని జగమంతా రంగులమయం, రసమయం అనే భావాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రకృతిలో సహజంగా ఉన్న అన్ని వర్ణాల సౌందర్యాన్ని ఆస్వాదించాలి అంటే అదే హోలీ ఉత్సవంలోని సందేశం. విన్నారుగా. హోలీ యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే ప్రపంచంలోని అన్ని రంగులని మనం సమభావంతో ఆస్వాదించగలిగినప్పుడే, మనిషిలోని అన్ని రకాల కోణాలని మనం భరించగలిగినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే హోలీ మనకిచ్చేటువంటి సందేశం. అందరికీ హోలీ శుభాకాంక్షలు.